హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక హైదరాబాద్ మెగా సిటీ జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలన్నీ గ్రేటర్ గూడు కిందకే. జిహెచ్ఎంసీ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ గవర్నర్ సంతకం. ఏ క్షణమైన గెజిట్ నోటిఫికేషన్. విస్తరిస్తున్న హైదరాబాద్ సరిహద్దులు. హైదరాబాద్ ఇక చాలా పెద్ద అయిపోతుంది మున్సిపాలిటీలకు కలిపేస్తే. అది మందు పోసేటోళ్ళకి కాదు, మంచోళ్ళకు ఓటేయండి. ప్రభుత్వంతో కలిసి ఊళ్ళను అభివృద్ధి చేసేటోళ్ళను సర్పంచులుగా గెలిపించుకోండి. ఎవరు మందు పోయకుండా ఎలక్షన్ జరుపుతారు? ఓటుకు 2000 4000 తీసుకొని ఓటేస్తారు. ఓటేసినాక మళ్ళీ ఆ సర్పంచులు లంచాలు తీసుకుంటూనే ఉంటారు, ఆ కమిషన్లు తీసుకుంటూనే ఉంటారు. అంత ప్రశాంతంగా ఏడ జరుగుతాయి ఓట్లు? జరగవు. అది అందరికీ తెలిసిన విషయమే. పార్లమెంట్లో సార్పై రచ్చ. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రతిపక్షాలు పట్టు. ఎన్నికల్లో ఎట్లా గెలవాలో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తా. డ్రామాలు చేయవద్దంటూ ప్రధాని మోదీ ఫైర్. టిప్స్ ఇస్తారంట. కుక్కలను తరిమేస్తే కూతును పట్టిస్తే గూడులు కట్టిస్తా. కుల సంఘాలపై పైసలిస్తా. ఎన్నికల సర్పంచ్ అభ్యర్థుల హామీలు. చాలా గ్రామాలలో కోతుల నివారణే ప్రధాన అజెండా. కుక్కలు కూతులు బెడద తీర్చినోళ్ళకే ఓటేస్తామంటూ పలుచోట్ల బ్యానర్లు. సమస్యలు పరిష్కరిస్తామంటూ బాండ్ రాసిస్తున్న క్యాండిడేట్స్. చాలా ఊర్లలో ఈ కోతులు ఊర్లలోకి వచ్చేస్తున్నాయి, మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. నిజంగా అడవిలో వాటికి ఏం దొరకట్లేదు, అవి ఊర్లలోకి వచ్చేస్తున్నాయి, మనుషులను కరుస్తున్నాయి కూడా అవి. తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. 6 ఏళ్లలో మనం ఇచ్చింది 4,35,919 కోట్లు. రాష్ట్రానికి వచ్చింది 3,76,175 కోట్లు. మనకు వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ ఉంది. ఇదే న్యూస్. మహిళా సంఘాలకు మరో 440 బస్సులు. మహిళా సంఘాలకు మరో 448 బస్సులు ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా అప్పగించాలని సర్కారు నిర్ణయం. ఇప్పటికే 152 బస్సులు తీసుకొని అద్దె చెల్లిస్తున్న ఆర్టీసీ. ఇంకో బస్సుపై మహిళా సమైక్యకు నెలకు రూ. 69,648 ఆదాయం. ఈ పథకాన్ని మరింత విస్తరిస్తాం. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. ఈ బస్సులు ఫ్రీ ఏందో కానీ ఈ బస్సులు అయితే టైంకి వస్తలేవు. లేడీస్ కూర్చుంటేనేమో బాయ్ దగ్గర ముందల లేడీస్ దాంట్లో ప్లేస్ లేకపోతే వెనకాల కూర్చుంటే అమ్మాయిలను టచ్ అవ్వడు. మరీ రుద్దుకొని ఉంటున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోతుర్రు. దానిపైన ఏమైనా చర్యలు తీసుకోండి. కానీ అట్లా మరీ దరిద్రంగా ఉంది ఆర్టీసీ బస్ ఎక్కాలంటే. అమ్మాయిలను టచ్ అవుతూనే ఉన్నారు, అంకుళ్ళు పోరగాళ్ళు ఎవరు పడితే వాళ్ళు. చిన్న విషయమే ఎందుకు పెద్ద చేయాలని వాళ్ళు కూడా ఏం సైలెంట్గా ఉంటారు. ఆ బస్సులు టైంకి రావు, చక్కగా ఉండి కుప్ప అవుతుంది. ఒకటేసారి బస్సు ఎక్కుతారు, ప్లేస్ సరిపోక వెనకాల ఎక్కుతారు అమ్మాయిలు. బావి దాంట్లో తక్కువ ఉంటారు అని ఎక్కితే ఆ కొడుకులు అదే చదువును టైం చూసుకొని మంచిగా ఆ అమ్మాయికి తాకడము అన్నీ చేస్తారు. కనీసం పోలీసు వాళ్ళు కూడా ఉండరు. మఫ్టీలో వెళ్ళి చూడనీకే చెక్ చేయరు, ఎప్పుడు చెక్ చేయరు. ఏమనంటే అమ్మాయిలకు అండగా ఉంటాం, మహిళలకు అండగా ఉంటామని స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప ఏం చేసేది ఉండదు. మన ఆర్టీసీలో ఎవరన్నా పోలీసు వాళ్ళు మఫ్టీలో చూస్తారా అండి? ఎవరు చూడరు. ఏమనంటే ఫ్రీ మహిళలను గౌరవిస్తాం, మహిళలకు అది చేస్తాం, మేము ఇది చేస్తాం అంటారు. ఎవడో బస్సు ఎక్కితే అమ్మాయిలను ఊరికే టచ్ అవుతుంటే ఎట్లుంటుంది వాళ్ళకి? పోతారా అసలు వాళ్ళు? గ్రీగిస్తున్నాం కాదు. పోలీసు వాళ్ళు అట్లా మఫ్టీలో వెళ్ళి అసలు చూస్తే చెక్ చేస్తే తెలుస్తుంది. కూర్చొని స్టేట్మెంట్లు చేస్తే ఏముంటుంది? ఫ్రీ అంటే వాళ్ళ ఇజ్జత్ అంతా పోతుంది. ఫ్రీగా ఇచ్చి బస్సులు వాళ్ళే వద్దంటారు. ఫ్రీ వద్దరా నాయన, మాకు ఇజ్జత్ కూడా ఇస్తలేరు అని. ఇచ్చుడేందో కానీ అమ్మాయిలు బస్సు ఎక్కితే మాత్రం మరీ దారుణంగా ఉందబ్బా.
ఆ టచ్ అవ్వడు, కాళ్ళు తాకిస్తాడు, చేయి తాకిస్తాడు, ఇంత గలీజ్గా ఉంటుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆలోచించి. మార్చి 16 నుంచి 10th ఎగ్జామ్స్. సర్కార్కు ప్రతిపాదన పంపిన ఎస్ఎస్సి బోర్డు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా పరీక్షలు, త్వరలో షెడ్యూల్ రిలీజ్. మేడారం పనుల నాణ్యతలో రాజీ పడవద్దు, నిర్దేశిత సమయాలలో పూర్తి చేయాలి. మేడారం పనులు మంచిగా చేయాలి, టైం లోపల చేసేయాలని చెప్పి కోరుకుంటున్నారు. 3 లేదా 4న రామగుండం ఎయిర్పోర్ట్ సర్వే. ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించనున్న ఐఐఐ టీం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ. ఓకే, రామగుండంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, దాన్ని పరిశీలిస్తారంట. అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వండి. హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠకు సీఎం రేవంత్ వినతి. పాత అప్పులను రిస్ట్రక్షన్ చేయాలి, అదనంగా 10 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు లోన్లు ఇవ్వాలని రిక్వెస్ట్. ఓకే, లోన్లు అంట తక్కువ వడ్డీకి ఇవ్వాలంట. డుమ్మా టీచర్లపై కోరడ. 30 రోజులు స్కూల్కు పోకుంటే నోటీసులు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంతో హాజరుపై పక్కా నిఘా. స్టేట్ ఆఫీస్ నుంచి జిల్లాకు ప్రతి నెల లిస్ట్. గత 2 నెలల్లో 10 మంది టీచర్లు డిస్మిస్. టీచర్లు ఎక్కువ లీవ్ అంటే పెట్టకండి, లీవ్లు పెడితే తీసేస్తారంట. మహిళా సంఘాలకు మరో 440 బస్సులు. ఈ బస్సులు ఏం బస్సులు ఏమో నాయన, పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు అయితే. ఆఫీస్కి వెళ్ళే ఆంటీలు, అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతారు బస్సులు ఎక్కాలంటే. అవి రావు, చెయ్యవు. పాపం వాళ్ళు చాలా బాధపడతారు. చాలా కష్టం అండి. జర చూడండి, నా బస్సులో చాలా ఘోరంగా అవుతున్నాయి. తెలంగాణ నుంచి కేంద్రానికి పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. కేంద్రం చెప్పిన లెక్క ఇది. ఏడాది వారీగా కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ కట్టింది. పన్నుల వాటా కేంద్రం స్కీమ్ల కింద మనకు కేంద్రం ఇచ్చింది. 2019-2020లో 34,388 మనం కడితే 4,48,872.95 మనకు వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు 2024-2025 1,33,208 కడితే $6,62,095.36 మనకిప్పుడు వచ్చింది. మహిళా లోకానికి ఈశ్వరిపై ఆదర్శం. రవీంద్ర భారతిలో ఘనంగా 107వ జయంతి ఉత్సవాలు. హిల్ట్ పాలసీపై తప్పుడు ప్రచారం. ప్రభుత్వానికి భూమిపై హక్కును ఎవ్వరికీ బదిలీ చేయడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు కోపం. హిల్ట్ పాలసీతో సర్కార్ రియల్ దందా. పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర.
కన్వర్షన్ పేరుతో లక్షల కోట్ల స్కామ్లు తెరలేపిన కాంగ్రెస్. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బీజేపీ నేతల ఫిర్యాదు. డిసెంబర్ 7న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా. బీజేపీ నేతలు రామచంద్రరావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఓకే, అందులో స్కామ్ జరుగుతుందంట. గవర్నర్కి వినతి పత్రం ఇచ్చేసారు. ధర్నా కూడా చేస్తున్నారు మన బీజేపీ వాళ్ళు. అదే ఇందాక శ్రీధర్ బాబు చెప్పిండు, తప్పుడు ప్రచారం చేస్తారు, దానిపైన మీరు అవి నమ్మొద్దని శ్రీధర్ బాబు గారు చెప్తున్నాడు. నేడు పీపీసీ కార్యవర్గ భేటీ. హాజరు కానున్న పార్టీ చీఫ్, సీఎం, స్టేట్ ఇన్ఛార్జ్. ఓకే, ఇక హైదరాబాద్ మెగా సిటీ. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ఇవన్నీ 27 మొత్తం హైదరాబాద్లో విలీనం అయిపోతున్నాయి. ఇంకా దానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపేశారు. పత్తి కొనుగోలుకు తొలగిన అడ్డంకులు. మంత్రి తుమ్మల చొరవతో 330 మిల్లుల కొనుగోలు ప్రారంభం. కేంద్రం, సీసీఐ, సీఎండీతో చర్చల సంఘం. ఓకే, పత్తి కొనుగోలు జరుగుతున్నాయి అన్నమాట. అవి మిల్లులు కూడా ఎక్కువ తీసుకున్నారు, వాళ్ళు మాట్లాడారు. 46 జీవోను సవరించాలని చెప్పిన ప్రభుత్వం వినలే. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి మార్చుకోవాలి. ఆర్ కృష్ణయ్య. అది ఇంకా మారదు, జరగదు కూడా. పర్యావరణం కాపాడుతూ అభివృద్ధి చేయాలి. కేంద్రం పర్యావరణ అటవీ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ చైర్మన్ ఇంధన్ పాల్ సింగ్. రాష్ట్రంలో 26 గోదాముల నిర్మాణం. స్టోరేజీ పెంచుకునే ఏర్పాట్లలో గిడ్డంగుల శాఖ సన్నాహాలు. మరో 2.41 లక్ష టన్నులు స్టోరేజీతో గోదాముల నిర్మాణం. మొత్తం 295.68 కోట్లతో 26 గోదాములు.